ములుగు జిల్లా కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనం డీసీసీబీ బ్యాంక్ బిల్డింగ్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. విద్యార్థులు జ్ఞానాన్ని పెంచుకోవాలంటే ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తున్నామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడ్డ కుటుంబాలకు జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరుగుతోందని సీతక్క తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మరి గ్రంథాలయ ఆధునీకరణ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ రవిచంద్ర గారి అధ్యక్షతన, అదే విధంగా ముఖ్య అతిథిగా మా లైబ్రరీ రాష్ట్ర చైర్మన్ గారు రియాజ్ గారితో కలిసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలంటే ఖచ్చితంగా ఊరూరా కనీసం మండల హెడ్ క్వార్టర్లైనా గ్రంథాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. డీసీసీబీ చైర్మన్ మారినేని రవీంద్రరావు గారు ముఖ్య అతిథిగా ఈ రోజు నూతన డీసీసీబీ బ్యాంక్ మన ములుగు ఏరియాలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి రైతులు వివిధ లోన్స్ కోసం కూడా వస్తా ఉన్నారు. వారు కావాల్సినటువంటి డబ్బులు అందించడం కానీ లేదా బంగారం తాకట్టు పెట్టించే లోన్స్ కానీ అవన్నిటికీ గతంలో కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ప్లేస్ ఉండేది. ఈ రోజు బ్యాంకుకు అనుకూలంగా ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకొని దీంట్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. రాబోయే కాలంలో నూతన భవనాన్ని, పర్మనెంట్ భవనాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టించడం జరుగుతుందని తెలియజేస్తూ, బియ్యం లేక రేషన్ కార్డు ఉంటేనే ఇల్లులు కానీ, రేషన్ కార్డు ఉంటే పెన్షన్ కానీ, రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కానీ అన్ని సంక్షేమ కార్యక్రమాలు రేషన్ కార్డుల చుట్టే తిరుగుతుంది. సో ఈ రోజు మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. మేము గత 3 రోజుల క్రితమే మన ములుగు నియోజకవర్గంలో రేషన్ కార్డులను వెంకటాపురం మండలంలో లక్షిందేపేటలో, అదే విధంగా గోవింద్రాపేటలో కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది.